ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి విడిచి వెళ్ళుట వలన జరిగే ప్రమాదాలు తెలుసుకుందాం, నష్టాలు కూడా తెలుసుకుందాం. రూతు గ్రంథాన్ని మనం పరిశీలించిస్తే నయోమి బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి వెళ్ళటం వల్ల, మోయాబు దేశాన్ని వెళ్ళటం వల్ల తన భర్తను, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగనే లూకా సువార్తను పరిశీలించిస్తే అక్కడ యెరూషలేములో నుండి యెరికోకి వెళ్ళినటువంటి ఒక మనుష్యుని మనం చూసినప్పుడు అతడు దొంగల చేతిలో గాయపరచబడ్డట్టు, నష్టపరచబడినట్లు మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి ఇంటిని, సహవాసాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే తెలిపాడో పందులు పొట్టు తిని అనేక వేశ్యల చేతులకు అప్పగించబడి ఆస్తి మొత్తం పోగొట్టుకున్న శూన్యుడిగా మనకు కనిపిస్తున్నాడు. తర్వాత యోనా కూడా ప్రమాదంలో చిక్కుకొని అనేక మందిని ప్రమాదంలో నెట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగనే ఎంతోమంది సంఘాన్ని వదిలిపెట్టి, దేవుడిని వదిలిపెట్టి ఆత్మీయంగా దిగజారిపోయి అవిశ్వాసాలను వివాహం చేసుకొని జీవితాన్ని భ్రష్టపరుచుకొని ఉరివేసుకొని చచ్చిపోయినట్లు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అలాగనే క్రీస్తు ప్రేమను వెడబాపి లోకంలోకి వెళ్ళిపోయి అనేక మంది భ్రష్టలైనట్లు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇంకొంతమంది సాతాను వలలో చిక్కుకొని వారంతటా వారి ఊరిపెట్టుకొని చచ్చిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళటం వల్ల అనేకమైన నష్టాలు జరుగుతాయన్న సంగతి సంఘస్థులకి, సంఘానికి రానటువంటి ప్రతి ఒక్కరికి గ్రహించెదరుగాక, వారి కన్నులు వెలిగించబడునుగాక. ఆమేన్.